బలం లేకపోయినా ఏ రకంగా బరి తెగిస్తున్నారు కూటమి నేతలు అనేది గణాంకాలతో సహా చూస్తే తిరుపతి నగర కార్పొరేషన్ మొత్తం 49 డివిజన్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 48, టీడీపీకి 1 ఉంది. ఇక ఏలూరు చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి 47 ఉన్నాయి, నెల్లూరు నగరపాలక సంస్థలో 54 ఉన్నాయి, హిందూపూర్లో 29 ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా టీడీపీకి, బీజేపీకి అలాగే మిగతా పార్టీ ఏది చూసినా వాళ్ళంతా సింగిల్ డిజిట్కే పరిమితమైన నేపథ్యంలో బలం లేకపోయినా ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్లో ఈ ఎన్నికల్లో ఏ రకమైన దౌర్జన్యాలకు దిగుతోంది, ఎలాంటి కిడ్నాప్లకు పాల్పడుతోంది అనేది ప్రస్తుతం అరాచక పాలనకు ఒక ఉదాహరణగా తిరుపతి కార్పొరేషన్ ఎన్నికని మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక సమరంలో కూటమి కుట్రలు పెచ్చిమీరాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేసేలా టీడీపీ, జనసేన నేతల అధికార మదంతో అరాచకాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో పలు మున్సిపల్ కార్పొరేషన్స్లో జరిగిన చైర్మన్ అలాగే డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి నేతల కుట్రల వివరాలను మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో అరాచకాలు జరుగుతున్నాయి, కిడ్నాప్లు అవుతున్నాయి, అలాగే హెబియస్ కార్పస్ వేస్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ ముందుకు వస్తోంది. ఏం జరుగుతోంది? దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో సంబంధించి అట్లాగే మేయర్ ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయో వాటి తాలూకు ఎక్కడ బలం లేకపోయినా సరే కూటమి నాయకులు అక్కడ కైవసం చేసుకునేందుకు పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి అరాచకాలు చూసి తెలుగు రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ముక్కును వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు కోని చేస్తున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. చివరికి నిన్న కార్పొరేట్లను కిడ్నాప్ చేసే దగ్గర నుంచి ఈరోజు ఉదయం ఏకంగా ఎమ్మెల్సీని కిడ్నాప్ చేసే వరకు కూడా పరిస్థితులు వచ్చాయి. అంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. అందున కూడా తిరుపతి అనేది, ఆ తిరుపతి అనేది టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ప్రతిరోజు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు గమనిస్తూ ఉంటారు. కానీ ఈరోజు తిరుపతిలో జరుగుతున్నటువంటి ఘటనలు చూసిన తర్వాత ఎందుకు ఈ టెంపుల్ సిటీలో ఇంతటి దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయనేటువంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. కేవలం డిప్యూటీ మేయర్ పదవి కోసం అక్కడ టీడీపీ సంబంధించిన నాయకులు అట్లాగే జనసేన సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాన్ని చూసిన తర్వాత అందరూ ముక్కును వేలేసుకున్న పరిస్థితి ఇది కనిపిస్తుంది. నిన్న ఉదయం కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి సెనెట్ హాల్లో ఎన్నిక సందర్భంగా వెళ్తున్న సందర్భంగా ఏకంగా బస్సు మీద దాడి చేసి అందులో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లను పట్టపగలి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. దీనికి పోలీసులు రాచబాట పోలుస్తూ పోలీసులే సహకారం అందించారంటే ఇక వ్యవస్థలన్నీ ఏ విధంగా తయారయ్యాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈరోజు ఉదయం మళ్ళీ ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేసిన పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుతుంది? అక్కడ కేవలం బలం కూడా లేదు, ఒకే ఒక అభ్యర్థి మాత్రం అక్కడ కార్పొరేటర్గా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు తప్ప ఇక జనసేన సంబంధించి అయితే ఏ ఒక్కరు కూడా లేరు. కానీ అక్కడ ఏదో విధంగా డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడానికి జనసేన, టీడీపీ కలిసి చేస్తున్నటువంటి అరాచకాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా జనం కూడా విస్తుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. నిన్న హైకోర్టుకు వెళ్తే హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ప్రభుత్వానికి జారీ చేసింది. అక్కడ ఎస్పీ ఖచ్చితంగా ఈ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ అక్కడి నుంచి బయలుదేరి ఆ సెనెట్ హాల్ దగ్గర వెళ్ళేంత వరకు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు కల్పించడంతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. ఏదైతే ఎస్వి యూనివర్సిటీలో సెనెట్ హాల్ ఉందో దాని బయట కూడా చాలా స్పష్టంగా సీసీ కెమెరాలు ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఇప్పుడు చూసినా కూడా అక్కడ పోలీసులు పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపట్లేదు. ఇదే కాదు, జరిగినటువంటి పాలకొండలో కానీ నందిగాంలో కానీ ఎక్కడ కూడా ఇదే విధంగా అరాచకం చేసే ప్రయత్నం చేయగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. దీంతో అక్కడ కూడా ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ తుని కానీ పిడురాళ్ళ సంబంధించి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్లో ఎంపీ సంబంధించి కూడా అది ఇదే విధంగా అరాచకానికి పాల్పడిన పరిస్థితి టీడీపీ నాయకులు. సో దాన్ని కూడా ప్రతిఘటించడంతో ఎన్నికలు వాయిదా పడిన పరిస్థితి. ఈ విధంగా టోటల్గా కనీసం బలం కూడా లేకపోయినా సరే ఏకంగా బలవంతం చేసి అక్కడ గెలుపొందే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపాలిటీలోనూ కార్పొరేషన్లోనూ పాగా వేసేందుకు చేసినటువంటి ప్రయత్నాలని ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా స్పందించింది. మరికొద్దిసేపట్లో అంటే 10:30 గంటల ప్రాంతంలో మళ్ళీ మరోసారి ఎన్నికల కమిషనర్ని కలిసేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్లారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్లారు. మరికొద్దిసేపట్లో ఎన్నికల సంఘాన్ని కలిసి జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు అన్నిటి మీద వివరించే అవకాశం కనిపిస్తుంది. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, కిడ్నాప్లు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషనర్ దృష్టి తీసుకుపోవడం ద్వారా ఈ కౌన్సిలర్లు అట్లాగే కార్పొరేటర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో వారికి బందోబస్తు కల్పించాలి, రక్షణ కల్పించాలనేటువంటి డిమాండ్ను మరోసారి ఎన్నికల కమిషన్ దృష్టిలో పెట్టేందుకు వీరందరూ కూడా బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం బలం లేకపోయినా అక్కడ బలవంతంగా వీరు తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు, కిడ్నాప్లకు సంబంధించి మాత్రం దేశవ్యాప్తంగా కూడా ప్రజలు తీవ్రస్థాయిలో చర్చించుకుంటున్నారు. ముక్కను వేలేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హరి. రైట్ రవీంద్ర.
ఇక తిరుపతిలో కూటమి నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఎమ్మెల్సీ కిడ్నాప్తో తిరుపతి ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. టీడీపీ జనసేన గూండాలతో తిరుపతి నిండిపోయిందని ఆరోపించారు. జనసేన ఎమ్మెల్యే శ్రీనివాసులు ముఠా రెచ్చిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమన. గత వారం రోజులుగా మొత్తం తిరుపతి నగరమంతా ఒక భీతావహ పరిస్థితి, ఒక బీభత్సం, ఒక అసహ్యకరమైనటువంటి వాతావరణం. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి గూండాలు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పవిత్రతను గురించి ఎన్నో రకాలైనటువంటి మాయమాటలని చెప్పాడు. ఆయన పార్టీలో గెలిచినటువంటి ఆరణ్య శ్రీనివాసులు వాళ్ళ కొడుకు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, అకృత్యాలు, అన్యాయాలు, ఇక్కడ శ్రీనివాసులు పూర్తిగా అవినీతితో ఒక 100 రూపాయలు కూడా తీసుకుంటున్నటువంటి నీచుడిగా తిరుపతిలో ఆయనకు పేరు వచ్చేసింది. దానికి తోడు అదనంగా ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఈ శ్రీనివాసులు ముఠా చేస్తున్నటువంటి పనుల వలన తిరుపతి అంతా కూడా చీదరించుకుంటోంది.